వార్త ఆదివారం సంచికలో ప్రచురితమైన సింగిల్ పేజీ కథ నిశ్శబ్దం గెలిచింది. రచన గగనం శ్రీను కుమార్. కిటికీ గుండా జారుతున్న పలుచని వెలుతురు ఆ పాత వెండి పెన్నుపై పడింది. ఒకప్పుడు అది రఘురాంకు గర్వకారణం. ఒక సాహిత్య సంస్థ 10 ఏళ్ల క్రితం ఆయన ప్రతిభను గుర్తించి ఇచ్చిన గౌరవం. కానీ ఇప్పుడు అతడి వేళ్ల మధ్య ఆ పెన్ను ఒక భారమైన ఇనుప ముక్కలా అనిపిస్తోంది. అతడు నెమ్మదిగా డైరీ తెరిచాడు. తెల్లటి పేజీలు అతడిని వెక్కిరిస్తున్నట్టున్నాయి. 2 అక్షరాలు రాయబోయి పెన్ను మొరాయించింది. లోపల సిరా ఎండిపోయిందో లేక తనలోని భావాలే ఆవిరైపోయాయో అతడికి అర్థం కాలేదు. ఇంకా పాత సామాన్లతో ఏం పని? ఆఫీస్కు టైం అవుతోంది. కనీసం అబ్బాయి చదువునైనా చూసుకోండి. హాల్లో నుంచి భార్య శారద గొంతు విసుగ్గా వినిపించింది. రఘురాం నిశ్శబ్దంగా డైరీ మూసేశాడు. అతడి లోపల ఒక రచయిత దశాబ్దాలుగా నిద్రపోతున్నాడు. కాదు, బాధ్యతల పేరుతో జీవన పోరాటంలో అతడు బలవంతంగా నిద్రపుచ్చబడ్డాడు. మధ్యాహ్నం కాలేజీ ప్రిన్సిపల్ గదిలో శారద ఆవేశంగా మాట్లాడుతోంది. చూడండి సార్, ఇంటర్లో ఇన్ని సబ్జెక్టులు పోతే మా అబ్బాయి భవిష్యత్ ఏమిటి? ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ ఏదో లోకంతో సంబంధం లేనట్టే ఉంటారు. పిల్లాడిని గమనించాల్సింది మీరే కదా. ప్రిన్సిపాల్ ప్రకాష్ గారు నిమ్మలంగా అప్లికేషన్ ఫామ్ చూస్తున్నారు. తండ్రి పేరు దగ్గర రఘురాం అని చూడగానే ఆయన కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. ఒక్క నిమిషం అమ్మా, మీ భర్త గారైనా ఈ రఘురాం? మౌనపు పయనం రాసిన రచయిత? శారద ఒక్కసారిగా ఆగింది. ఆయన పుస్తకాలతో కాలక్షేపం చేస్తారని తెలుసు కానీ ఇంత గొప్ప రచయిత అని నాకు తెలియదండి అంది నసుగుతూ. ప్రిన్సిపల్ గారు లేచి పక్కనే ఉన్న షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి ఒక పాత పుస్తకం తీశారు. 10 ఏళ్ల కిందట ఈ కథ చదివి నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. మనిషి అంతరంగాన్ని ఇంత లోతుగా తాకే రచయితలు అరుదు. మీ భర్త రాసిన వాక్యాలను మేము ఇప్పటికీ విద్యార్థులకు ఉదాహరణగా చెప్పుకుంటాం. శారద గొంతులో ఆవేశం ఒక్కసారిగా ఆవిరై మౌనంగా మారిపోయింది. అంతసేపు తలదించుకొని నిలబడ్డ కొడుకు కార్తీక్ మొదటిసారి తన తండ్రిని ఒక గెలిచిన వీరుడిలా గర్వంగా చూశాడు. ప్రిన్సిపాల్ మెల్లిగా, కొన్నిసార్లు కుటుంబం కూడా తెలియకుండానే ఒక గొప్ప కళను నిశ్శబ్దం చేస్తుంది. కానీ ఆ నిశ్శబ్దం ఎక్కువ కాలం కొనసాగితే నష్టపోయేది కేవలం ఆయన మాత్రమే కాదు, ఈ సమాజం కూడా. ఆ మాటలు శారద మనసులో గట్టిగా ప్రతిధ్వనించాయి.